అఖండ 2 సనాతన హైందవ ధర్మం కోసం తీసిన సినిమా అని బాలకృష్ణ గారు పేర్కొన్నారు. ఇది కేవలం తెలుగు సినిమాయే మాత్రం కాదు, ప్రపంచ సినిమా అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. భారతదేశం మూలాలతో పాటు ధర్మం, గర్వం, తేజస్సు కలగలిపిన చిత్రం ఇదని బాలయ్య అన్నారు. మరి దర్శకుడు బోయపాటి శ్రీని మాట్లాడుతూ త్వరలో ఢిల్లీలో అఖండ 2 ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని, అఖండ 2 షోను ప్రధాని మోదీ చూడబోతున్నారని పేర్కొన్నారు. మరి ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఎన్నాళ్ళు పవన్ కళ్యాణ్ మాత్రమే రాజకీయాల్లో సనాతన ధర్మం ఛాంపియన్ గా రేసులో ఉంటే ఇప్పుడు అఖండతో బాలయ్య క్రెడిట్ కొట్టేస్తున్నాడనే ఏమైనా సందేహం వస్తుందా అనే ఊహలో ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఒక వార్త ప్రచురం అవుతుంది. మరి దశాబ్దన్నర కాలంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయం కోసం గద్దర్, పెరియార్, రామస్వామి వంటి విప్లవకారుల పేర్లు చెప్పుకొని అభిమానులందరి దగ్గర కూడా చెప్పేవాడు. ప్రసారంలో కూడా చాలాసార్లు చెప్పారు ఆయన. మరి ఈ సందర్భంగా ఏదైనా సరే పవన్ నోటి నుంచి వచ్చే మొదటి మాట సనాతన ధర్మం. మరి వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు దాని విలువలు ఏమిటో కూడా తెలీదు అని వైసీపీ ప్రచారం చేస్తుంది. మరి కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు ఓపెన్ గానే చెప్తున్నారని వైసీపీ కూడా అంది ఎన్నోసార్లు. మరి అఖండ సినిమా కూడా సనాతన హైందవ ధర్మం కోసం తెరకెక్కించారు. మరి 2 తెలుగు రాష్ట్రాల్లోనే బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అదేవిధంగా నెటిజన్లు కూడా సినిమా చూసి బాగుందని, సనాతన హైందవ ధర్మం గురించి చాలా చక్కగా చూపించారని మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా కొన్ని వీడియో క్లిప్స్ కూడా షేర్ చేస్తూ బాలయ్య, బోయపాటిని కూడా అభినందిస్తున్నారు. కానీ సనాతన బోధనలు చెప్పే పవన్ కళ్యాణ్ మాత్రం కనీసం ట్వీట్ కూడా చేయలేకపోయారా అనే ఒక పెద్ద ప్రశ్న అయితే వస్తుంది. అఖండపై పవన్ కళ్యాణ్ మౌనం గురించి సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. మరి అతను తరచుగా తనను తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముద్ర వేసుకుంటారని, అలాంటిది అఖండ గురించి ఎందుకు స్పందించడం లేదని నెట్టింట చర్చ జరుగుతుంది విపరీతంగా. మరి మరోవైపు అఖండ 2 వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. మరి సనాతన ధర్మంతో సంబంధం ఉన్న మరికొంతమంది కూడా రియాక్ట్ అయ్యారు. కానీ పవన్ నుంచి నో కామెంట్. కనీసం తన సినిమా ఓజీ కోసం అఖండను వాయిదా వేసుకున్నందుకైనా కృతజ్ఞతగా పవన్ స్పందించలేదు ఇప్పుడు దాకా అయితే. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగం. మరి దీంతో అతని మౌనం మరింత చర్చనీయాంశంగా మారింది. కనీసం బాలకృష్ణ సినిమా పైన కనీసమైన స్పందన ఇవ్వాలి. సనాతన ధర్మం కోసం తీసిన ఒక సినిమాపై అతని స్పందన లేదా ప్రమోషన్ లేకపోవడం చాలా మందిని కూటమి ప్రభుత్వంలోనే ఆశ్చర్యపరిచింది మాట. దీనివల్ల బాలకృష్ణ అభిమానులు కూడా కొన్ని పోస్టులు పెడుతున్నారు ఆయనకి వ్యతిరేకంగా. అఖండ గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదంటూ షేర్ కూడా చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం తీసిన ఈ సినిమాను చూడమని ప్రేక్షకులను ఎందుకు ప్రోత్సహించలేదని బహిరంగంగానే బాలకృష్ణ అభిమానులు ప్రశ్నిస్తున్నారంట. మరి పవన్ కళ్యాణ్ ఈ మౌనం వెనక ఏదైనా లెక్క ఉందా అనేది వారికే తెలియాలి. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం బాలకృష్ణ గారు వాళ్ళంతా కూడా కలిసిమెలిసి ఉంటారు. కానీ ఈ మౌనం వెనకాల ఏదైనా పెద్ద చర్చ ఉందా ఏంటని తెలియాల్సి ఉంది. ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.